సార్ డాక్టర్ గారు యాక్చువల్గా సమ్మర్ అనగానే పెళ్ళిళ్ళ సీజన్ లాగా ఉంటుంది. పెళ్ళిళ్ళకి ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఫుడ్ కూడా బాగా వెరైటీస్ ఆఫ్ ఉంటాయి కాబట్టి తినడం కూడా చేస్తుంటారు. చాలామంది బింజ్ ఈటింగ్ లాగా అంటే ఇంకా ఎప్పుడో ఒకసారిగా తింటే ఏమవుతుంది అన్నట్టుగా తింటుంటారు. అసలు ఈ పెళ్ళిళ్ళలో ఇలాంటి ఫుడ్ ఈటింగ్ సంబంధించి ఏమైనా మనం జాగ్రత్తలు తీసుకోవాలా? పెళ్ళికి వెళ్ళి ఇంకా పెళ్లి భోజనం ఎంజాయ్ చేద్దామనే దాంట్లో మూడు. దే ఎండ్ అప్ ఈటింగ్. ఇప్పుడు అన్ని రకాల బిర్యానీలు ఉంటాయి అక్కడ, అన్ని ఓ 4-10 రకాల స్వీట్లు ఉంటాయి, ఐస్ క్రీమ్స్ ఉంటాయి. ఐస్ క్రీమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ తిన్నప్పుడు ఒక పెళ్ళిలో ఆన్ అండ్ యావరేజ్ మనం చూసుకుంటే ఒక పర్సన్ వెళ్ళి పెళ్ళిలో తినడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటేక్ చేసే క్యాలరీస్ దగ్గర దగ్గర 6,000 క్యాలరీల దాకా ఉంటున్నాయి. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం గంట సేపు వాకింగ్ చేస్తే ఖర్చు పెట్టేది 250 క్యాలరీలు. గంట సేపు స్విమ్మింగ్ చేస్తే మీరు ఖర్చు పెట్టేది 400-450 క్యాలరీలు. జాగింగ్ చేస్తున్నారు అరగంట అంటే మీకు 500 క్యాలరీస్ ఖర్చు పెడతారు. సో ఇప్పుడు 6,000 క్యాలరీ ఇంటెక్. సో ఎవ్రీ 3,500 క్యాలరీస్ ఇంటెక్కి మీరు ఒక సగం కిలో బరువు పెరుగుతారు. అండ్ అది మనం ఖర్చు పెట్టేది, మనం 10 గంటలు వాకింగ్ చేస్తే ఖర్చు పెట్టేది 3,000 క్యాలరీలు కూడా ఉండట్లేదు. సో ఇప్పుడు 6,000 క్యాలరీలు ఒక పెళ్ళిలో తిన్నది మనం ఖర్చు పెట్టాలి అంటే దాదాపు 20 గంటలు నడవాలి. సో మరి ఇంత ఇంబ్యాలెన్స్ ఉంది అన్నప్పుడు ఆలోచించి తినడం బెటర్. అండ్ అన్ని కూల్ డ్రింకులు తాగుతారు, ప్రతి దాంట్లో ఇట్ ఈస్ షుగరీ సిరప్ ఉన్న ఏదైనా కానీ ఇట్ ఈస్ లోడెడ్ విత్ క్యాలరీస్. ఇప్పుడు ఒక బిర్యానీ తీసుకుంటున్నారు, ఆ బిర్యానీలో 2.5-3,000 క్యాలరీలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో స్వీట్స్ ఇంకా ఎక్కువ క్యాలరీస్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ కీప్ ఏ వాచ్ఫుల్ ఐ. అండ్ ఉంది కదా అని తినేయడం కరెక్ట్ కాదు, మితంగా తీసుకోవాలి. ఆలోచించి మీకు ఏది ఇష్టమో అది మాత్రం చిన్న చిన్న పోర్షన్స్లో తీసుకోవడం. అండ్ దాని తర్వాత దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలో కూడా ముందు ప్లాన్ చేసుకొని మీరు ఖర్చు పెట్టి తినడం బెటర్, తిన్నాక ఖర్చు పెట్టడం కన్నా. ఓకే సార్, థ్యాంక్ యూ.